చెప్పండి. నేను మంద సుజాత ఆంజనేయులు గారము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మా యొక్క గుర్తు బ్యాటు గుర్తు. నన్ను ఈ గ్రామం నుంచి మీరందరూ గెలిపిస్తే నేను ఈ మధ్యనే ప్రతి వాడకు ప్రతి గల్లీకి తిరిగిన కొన్ని వార్తలు నాకు వచ్చినవి. కొన్ని ఏరియాలలో రోడ్లు లేవు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మరియు కొన్ని వాడలలో చిన్నది కనీసం కమ్యూనిటీ హాల్ మాట్లాడడానికే కావాలని కొంతమంది, ఇంకో దగ్గర పోతే ఒక ఫంక్షన్ హాల్, మినీ ఫంక్షన్ హాల్ లాంటిది మా ఎస్సీ వాడలో కావాలని కోరుకున్నారు. అది ఇస్తానని కూడా నేను వాగ్దానం ఇచ్చిన. అదేవిధంగా బైన్ల వాడలో పోయినప్పుడు, 3వ వార్డులో పోయినప్పుడు చిన్నది ఒక రూమ్, ఒక 60 గజాలలో మాకు రూమ్ కట్టిస్తే మేము ఎప్పుడన్నా ఏదో విషయం చర్చించడానికి మాకు చిన్న పొదుపు లాంటి పెట్టుకోవడానికి కావాలన్నారు. అది కూడా నేను కంపల్సరీ ఇస్తానన్నాను. కొంతమందికి ఇండ్లు లేవు, రాలేదు. అలాంటివి మొన్న ఎమ్మెల్యే గారు నాకు ఒకటి మాట ఇచ్చిండు. నువ్వు మీ యొక్క గ్రామం ప్రజలు నిన్ను గెలిపించుకుంటే 100 ఇండ్లు మీకు వెంటనే నా కోటా నుంచి ఇస్తానని ఆయన ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి పింఛన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. ఎంతోమందికి వికలాంగులకే కానీ వృద్ధులకే కానీ. అలాంటిది ఎవరైతే నాకు ఈ యొక్క గ్రామం నుంచి గెలిపిస్తే అవి నేను ముందుండి నడిపిస్తా. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి, ఇక్కడ ఎమ్మెల్యే కూడా అతడే ఉన్నాడు కాబట్టి మనకు ఏవి అయినా వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను ఈ పార్టీలో దిగడం జరిగింది, రావడం జరిగింది. అదేవిధంగా మీరందరూ నాకు బ్యాటు గుర్తుకు ఆ యొక్క సుజాత ఆంజనేయులు గారిని గెలిపిస్తే ఇవన్నీ నా యొక్క మేనిఫెస్టోలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను కంపల్సరిగా నెరవేరుస్తానని, మీరందరూ నన్ను గెలిపించి ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు సుజాత, మా ఎల్మేడు గ్రామం, ఆంజనేయులు సుజాత. నేను దాటి గుర్తుకు సర్పంచ్ ఓటేసి గెలిపేయాలని నా యొక్క మనం